అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మహావీర్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ పెట్టడం, అందులో నేను పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు 260 మెంబర్స్కి పైగా ఈ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నారు. అందరూ కూడా ఉమెన్ యాక్టివ్గా ఉంటూ వాళ్ళ లేజర్ టైంలో ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూ దీంట్లో వచ్చే ఇన్కమ్ని చారిటీ కోసం ఖర్చు పెట్టడం. ఏదైతే దాదాపు 60కి పైగా ఈరోజు ఇక్కడ స్టాల్స్ పెట్టారు. ఈ స్టాల్స్లో వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాదాపు ఒక 45 lakhs వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ వచ్చిన అమౌంట్ని వాళ్ళు చారిటీకి, అదే ఓల్డ్ ఏజ్ హోము లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్కు ఇటువంటి వాటికి పూర్ పీపుల్కి పెట్టే విధంగా చేయటం ఈ సొసైటీ యొక్క మెయిన్ ట్రస్ట్ యొక్క కాన్సెప్ట్. ఇట్లా ఈ పెడతామని చెప్పని మా మిత్రుడు, నాకు బాగా ఆప్తులు సుబోధు మొన్న వచ్చి ఇట్లా అడిగితే తప్పకుండా వస్తానని చెప్పని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి నేను చూశాను అక్కడ వాళ్ళైతే ఎవరైతే ఈ స్టాల్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ కొద్దీ చాలా వరకు వాళ్ళు ఇంట్లో హోమ్ మేడ్ ఐటమ్స్ అన్నీ కూడా, అవి ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, లేకపోతే గార్మెంటరీ కావచ్చు, లేకపోతే మిగతా ఐటమ్స్ కావచ్చు, కొన్ని స్టేషనరీ కావచ్చు, ఎలక్ట్రికల్ కానీ అట్లాగా ప్రతి దానికి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మరి ఇది సక్సెస్ కావాలి గ్రాండ్గా. దీంట్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి దీన్ని ఇచ్చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ, మరి నేను సొసైటీలో చూస్తూ ఉన్నాను, మామూలు మదర్ తెరీసా గారు చెప్పినట్టుగా ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్నా అని చెప్పని ఏదైతే చెప్పారో ఆ స్ఫూర్తిని వీళ్ళు కొనసాగిస్తూ ఈ మహావీర్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్టు ఈ లేడీస్ అందరూ కూడా ఇటువంటి మంచి ఒక నోబుల్ యాక్టివిటీ చేయడం అనేది మనస్ఫూర్తిగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. వాళ్ళకి హోల్ హార్టెడ్గా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తారు. మరి అటువంటి మంచి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీ నాకు కల్పించారు మా మిత్రులు సుబోధ్ అండ్ ఫ్యామిలీ. ఆ మేడమే దానికి చైర్పర్సన్గా ఉన్నారు. వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా గ్రీటింగ్స్ తెలియజేస్తాను. గుడ్ మార్నింగ్. నా పేరు సుబోధ్ కుమార్ అఖేచా. నేను ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా జోన్కి జోన్ చైర్మన్ ఉన్నాను. మహావీర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి. ఇది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్. సోషల్ సర్వీస్ చేస్తుంటాం అనమాట బేసిక్ ఆర్గనైజేషన్లో. ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా జోన్లో కలిపి ఆ సెంటర్స్ అన్నిటికీ నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఇక్కడ చైర్మన్గా ఉన్నాను 2 స్టేట్లకి. ఈరోజు విశాఖపట్నంలో మహావీర్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్ట్ అయితే వైజాగ్ సెంటర్ వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రియదర్శిని ఓల్డ్ ఏజ్ హోమ్ అని విశాఖపట్నంలో చిక్కుడురాయి బిల్డింగ్ దగ్గర ఉంది. దాన్ని రెన్యువేట్ చేయడానికి వాడతారనమాట ఆ ఫండ్స్ అని. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ తాలూకా ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ పెట్టారు. సో క్లాత్స్ ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి, తర్వాత అన్ని రకాల జ్యువెలరీ ఉంది, తర్వాత ఏమో ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు. మోర్ దెన్ 60 స్టాల్స్, అన్ని వెరైటీస్ స్టాల్స్ పెట్టారు. ఈవెన్ కలకట్టా నుంచి కూడా కొంతమంది వచ్చారనమాట. చేనేత వస్త్రాలు కూడా స్టాల్స్ పెట్టున్నారు ఇక్కడ. సో బేసిక్ అయితే హోమ్ మేడ్స్, రెడీమేడ్స్ అన్నీ పెట్టారనమాట. సో ఈ ఫండ్స్ ఏవైతే మిగులుతాయో ఈ ఫండ్స్ని ప్రియదర్శిని ఓల్డ్ ఏజ్ హోమ్ రెన్యువేట్ చేస్తారనమాట. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ని 10 years నుంచి గత 10 yearsగా విశాఖపట్నం మహావీర్ ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడేమో వాళ్ళకి రిక్వైర్మెంట్ వచ్చిందనమాట. అక్కడ కొంచెం అంత కారణం అంతా జరుగుతుంది, అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఇబ్బందిగా ఉందని చెప్పి వాళ్ళు చెప్తే దానికి ఒక 2 to 3 lakhs rupees ఖర్చు అవుతుందని చెప్తే ఆ ఫండ్ రైజ్ చేయడానికి ఇది ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. సో ఇది రెస్పాన్స్ చాలా బాగుంది. సో ప్రెస్ వాళ్ళు కూడా చాలా మీరంతా సపోర్ట్ చేస్తే ఇంకా అందరి ప్రజలకైతే అందరూ వచ్చి కొంటే అందరికీ బాగుంటుంది ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా ఏంటి 2 రోజులండి, ఈరోజు రేపు. అందరూ లోకలేనండి, లోకల్ వాళ్ళే ఎక్కువగా. సో కలకట్టా నుంచి ఒక స్టాల్ వచ్చారనమాట, కలకట్టా నుంచి. సో అందరూ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్, ఇంట్లో తయారు చేసిన వస్తువులు అమ్ముతుంటారు లేడీస్, వాళ్ళు కూడా చాలా మంది స్టాల్స్ పెట్టారండి ఇక్కడ. సో 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటేమో ఉమెన్ ఎంపవర్మెంట్, ఇంకోటేమో మా ఫండ్స్ ఏమో ప్రియదర్శిని ఓల్డ్ ఏజ్ హోమ్లో వాడతాం అనమాట మనం. సో ఈ విధంగా దీనికి ఈ ట్రస్ట్కి చైర్మన్గా సునీత రకేచా ఉన్నారు, సెక్రటరీ ఏమో దివ్య లల్వాణి, అలాగే ఫ్యాన్సీ జైన్ గారు మా గవర్నింగ్ కౌన్సిల్ మెంబరు, బీనా పార్క్ ఉన్నారు, ఆవిడ ఒక యాక్టివ్ మెంబరు, నిర్మలా హిరావత్ ఈవిడికి చాలా యాక్టివ్గా ఇందులో ఉన్నారు. దీంట్లో ఖుష్బు కొలిచే మా ఏమో ఆంధ్ర ఒడిశా జోన్కి సెక్రటరీగా ఉన్నారు ఆవిడ. సో వీళ్ళందరూ రాత్రి పగలు కష్టపడి ఈ ఎగ్జిబిషన్ సక్సెస్ చేస్తున్నారు. సో అందరూ మీకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయండి. సో గుడ్ కాజ్ కోసం చేస్తున్నారు కాబట్టి అందరూ సపోర్ట్ చేయమని కోరుతున్నాను. థ్యాంక్ యూ.